సండే నేను ఒకటి పిస్తా గ్రీన్ మీద లీఫ్ డిజైన్ పెట్టాను కదా, సో ఆవిడదనమాట. సో ఆవిడైతే ఇది సెకండ్ శారీ. సో మొత్తం గోల్డెన్ టిష్యూ అండి, ప్లెయిన్ వచ్చేస్తుంది. కొంచెం బార్డర్ అయితే వచ్చింది, గోల్డెన్ జరీ, లైట్ గోల్డ్ జరీ అండి. పళ్ళులో అయితే ఏం డిజైన్ లేదు, జస్ట్ టాజల్స్ ఇచ్చారు. ఇంకా మొత్తం అంతా ప్లెయినే ఉంది. సో ఆవిడైతే దీనికి ఒక వేరే క్లాత్ ఇచ్చారు, గ్రీన్ క్లాత్ కాదు. సో గోల్డెన్ కలర్ క్లాత్ మీదే మనము ఇలా షైనీగా ఉంది. సో దీని మీద అయితే మనం వర్క్ చేసామండి. సింపుల్ డిజైన్ చూస్ చేసుకున్నారు. సో ఆవిడ గోల్డ్తో పాటు కొంచెం బ్రౌనిష్ కలర్ యాడ్ చేయమని చెప్పి అడిగారు మనల్ని. సో నేనైతే అది ఫ్లవర్స్కి ఇలా పెట్టానండి. ఫ్లవర్ పైన మళ్ళీ మధ్యలో గోల్డే వచ్చేస్తుంది. సో డిజైన్ అయితే ఇదండి. ఇందులో యాక్చువల్లీ మీకు 3 కలర్స్ ఆప్షన్ ఉంది, 3, 4. సో ఆవిడైతే ఇలా 2 కలర్స్, ఆవిడ శారీకి ఓన్లీ గోల్డే కదా, సో నేను అందుకని లైట్ గోల్డ్ ఆవిడ శారీ కలర్ షేడే యూజ్ చేశాను. సో కొంచెం హైలైట్ అవ్వడానికి నేను ఇలా ఈ బ్రౌన్ కలర్ షేడ్ యూజ్ చేశాను, గోల్డెన్ బ్రౌన్. సో కింద బూటీ అయితే ఇవ్వలేదు. యాక్చువల్గా డిజైన్లో అయితే ఇలా ప్యాచ్ రాదండి. సో ఆవిడైతే అడిగారు, హ్యాండ్కి అయితే వస్తుంది. హ్యాండ్కి ఇలానే ప్యాచ్ వచ్చి సైడ్ నుంచి అంతా ఇలా లైన్స్ వస్తాయి అన్నమాట, మొత్తం బ్యాక్లో ఎలా ఉందో అలాగా. సో కంప్లీట్ అలా కాకుండా సింపుల్గా అడిగారు. సో నేనైతే ఇలా సెట్ చేశాను. ఇదేమో ఫ్రంట్ వచ్చేసింది. మీకు రెగ్యులర్ యూనిక్ కాకుండా ఇలా పలకమెడ లాగా వస్తుందండి, ఇట్లా వస్తుంది క్రాస్గా. హ్యాండ్స్ అయితే చెప్పాను కదా, అవి కొంచెం యూనిక్గా అడిగారని. సో ఇలా బార్డర్ అయితే పెట్టేసి, సారీ అండి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది, నాది రోడ్ సైడ్ మీదే ఉంటుంది షాపు. సో ఎప్పుడు డిస్టర్బెన్స్గానే ఉంటుంది. సో బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మీకు, పైన ప్యాచ్ ఏమో ఇలా వచ్చింది. యాక్చువల్గా అయితే ఇది కట్ వర్క్ మోడల్లో కూడా ఉంది, ఇలా కట్లో వస్తుంది, సేమ్ ఇలానే బార్డర్ వస్తుంది. సో ప్యాచ్కి వచ్చేసి ఏంటంటే ఇలా ప్యాచ్ పక్క నుంచి, పైనుంచి, మధ్యలో నుంచి కూడా మనకి లైన్స్ వచ్చేస్తాయి, ఎలా అయితే బ్యాక్లో నెక్లో ఉందో. సో ఎవరైనా ఫుల్గా అలా వేయించుకోవాలంటే కనుక అట్లా కూడా వేయించుకోవచ్చు. సో ఇదైతే ఓన్లీ ప్యాచ్ అండ్ బార్డర్ అండి. సో బ్యూటీస్ అంతా ఏం పెట్టలేదు, ఇంకా దాన్ని ఇది చేయలేదు ఎక్కువ. సో సింపుల్గా ఆవిడ ఇలా అడిగారనమాట. సో డిజైన్ అయితే ఇలా రెడీ అయిందండి. స్టిచ్చింగ్ తర్వాత పాసిబుల్ అయితే నేను పిక్ షేర్ చేస్తాను. సో ఇదైతే ఇవాళ వర్క్ అండి. సో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్లో ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి డిజైన్స్ ఇంకా ట్రెండీ మనం ముందు వేయబోతున్నాము. సో మీరు అవన్నీ కూడా చూడొచ్చు, వేసిన పాత వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.